సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల గురించి అందరం మాట్లాడేసుకున్నాం, సినిమాల్ని కూడా ఎంజాయ్ చేసేసాం. అయితే వచ్చే సంవత్సరం సంక్రాంతికి సంబంధించి ఆల్రెడీ టాలీవుడ్ వర్క్ స్టార్ట్ చేసేసింది. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి మెగాస్టార్ రంగంలోకి దిగబోతున్నారు. సోగ్గాడు కూడా ఓకే ఫైన్, నేను కూడా రెడీ అని అంటున్నాడు. అండ్ వీటితో పాటు శతమానం భవతి సీక్వెల్ ముస్తాబవుతోంది. థియేటర్స్ లో ఇంకా సంక్రాంతి సినిమాల జోష్ కొనసాగుతోంది. పొంగల్ హాలిడేస్ కంప్లీట్ అయినా సంక్రాంతి సినిమాలను రిపీట్ వేస్తున్న ఆడియన్స్ కూడా ఉన్నారు. ముఖ్యంగా హనుమాన్ పాన్ ఇండియా వైడ్ గా మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ ఏడాది సంక్రాంతి సీజన్ కు ఎన్ని సినిమాలు పోటీ పడ్డాయో లాస్ట్ వీక్ వరకు చూసే ఉంటారు. థియేటర్స్ సరిపోవు అని రవితేజ నటించిన కొత్త చిత్రం ఈగల్ను వాయిదా వేశారు. ఇక తమిళ డబ్బింగ్ సినిమాలకు దారే ఇవ్వలేదు. నెక్స్ట్ ఇయర్ ఇలాంటి కన్ఫ్యూజన్ ఉండకుండా ఇప్పటి నుంచే ఖర్చులు వేసేస్తున్నారు హీరోలు. ఆల్రెడీ మెగాస్టార్ 2025 సంక్రాంతి బరిలో నిలుస్తున్నట్లు వీడియో కూడా రిలీజ్ చేశాడు. మరోవైపు దిల్ రాజు వచ్చే పొంగల్కు శతమానం భవతి సీక్వెల్ వస్తుందంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు నాగార్జున కూడా మరో కొత్త సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. సోగ్గాడి చిన్ని నాయన, బంగారాజు, నా సామిరంగ సినిమాలు సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయి దుమ్ము రేపాయి. అందుకే కింగ్ నెక్స్ట్ ఇయర్ కూడా సెంటిమెంట్ రిపీట్ చేస్తానంటున్నాడు. సంక్రాంతికి వస్తానంటున్నాడు.